తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితా వచ్చేసింది. రిజర్వేషన్ల ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఏ సెగ్మెంట్లకు ఏ రిజర్వేషన్ అన్నది కూడా ఖరారైపోయింది. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో కార్పొరేషన్ మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కార్పొరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు చేసింది ప్రభుత్వం. ఏ కార్పొరేషన్ కి ఏ రిజర్వేషన్ ఒక్కసారి పరిశీలిద్దాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ కి బీసీ, మంచిర్యాల కార్పొరేషన్ కి బీసీ, కరీంనగర్ కార్పొరేషన్ కి బీసీ, రామగుండం కార్పొరేషన్ ఎస్సీ, కొత్తగూడెం కార్పొరేషన్ కి ఎస్టీ, జీహెచ్ఎంసీ కార్పొరేషన్ జనరల్ మహిళ, నల్గొండ కార్పొరేషన్ కి జనరల్ మహిళ, ఖమ్మం కార్పొరేషన్ కి జనరల్ మహిళ, నిజామాబాద్ కార్పొరేషన్ కి జనరల్ మహిళ. బీసీ మహిళా రిజర్వ్డ్ మున్సిపాలిటీలున్నాయి. బీసీల్లో కూడా 50% మహిళలకి కేటాయించారు. 10 కార్పొరేషన్లలో 5 మహిళలకి కేటాయించారు. మొత్తం మున్సిపాలిటీల్లో బీసీలకు 38 కేటాయించారు. ఇందులో 19 మహిళలకి కేటాయించారు. మొత్తం కార్పొరేషన్లో బీసీలకు 3 కేటాయించారు. ఈ మూడింటిలో 1 మహిళకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ రిజర్వేషన్లని ఖరారు చేసింది ప్రభుత్వం. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్. రైట్, మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించి 121 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాలన్నీ కూడా ఇప్పటికే ఖరారు చేయగా, ఇప్పుడు ఏ పరిధిలో బీసీలకు, ఏ పరిధిలో జనరల్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలకు సంబంధించి ఆ మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా కొద్దిసేపు క్రితమే మున్సిపల్ డిపార్ట్మెంట్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించి ఓవరాల్గా 10 కార్పొరేషన్లకు సంబంధించి దాదాపుగా మున్సిపాలిటీ 121 మున్సిపాలిటీలకు సంబంధించి 5 ఎస్టీలు, 17 ఎస్సీలు, 38 బీసీలకు ఈ 121 మున్సిపాలిటీలను డివైడ్ చేసింది. అదేవిధంగా 10 కార్పొరేషన్లకు సంబంధించి కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేసింది. దాదాపుగా మహిళలకు 50% రిజర్వేషన్లను ఇస్తున్నామనేది మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్లను ఖరారు చేశామనేది మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్తోంది. దీనికి సంబంధించి తెలంగాణలో 10 కార్పొరేషన్లు ఉండగా ఎస్సీ ఎస్టీకి ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా బీసీలకు 3 మున్సిపల్ కార్పొరేషన్లు, అదేవిధంగా కొత్తగూడెంకి సంబంధించి ఎస్టీ జనరల్ వచ్చే విధంగా ఇక్కడ మహిళలకు ఉండేదనే అంశాలకు సంబంధించి కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్తుంది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా హైదరాబాద్ ఎలక్షన్లు కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఇక్కడ మహిళకు కేటాయించినట్టుగా మనకి ఈ డీటెయిల్స్ చూసి అర్థమవుతుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి ఓటర్ లిస్ట్ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల నగారం మోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వేళ పూర్తి స్థాయిలో ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాలన్నీ కూడా ఖరారు చేసి మున్సిపాలిటీలకు ఎవరికి కేటాయించాలన్న అంశాలకు సంబంధించి కొద్దిసేపు క్రితమే డీటెయిల్స్ అన్ని కూడా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ఎవరికి వారు పార్టీల వారీగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు తమకు సంబంధించి ఎవరికి సీటు దక్కించుకునే విధంగా కూడా ఇప్పటికే పైరవీలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి కొన్ని రోజుల క్రితమే గ్రామ పంచాయతీ ఎన్నికలు కంప్లీట్ అయ్యాయి. దానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి ప్రభుత్వం ఈ దిశగా నగరం మోగించే విధంగా అన్ని ఒక్కొక్కటి పనులన్నీ చకచకా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని 121 మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్లు కంప్లీట్ అయ్యాయి. ఇప్పటికే ఓటర్ లిస్టు డీటెయిల్స్ వచ్చాయి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్, అంటే క్లియర్ కట్ ఆదేశాలు వెళ్తే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరొక 4-5 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తిస్థాయి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్నట్టుగానే మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ఓవరాల్గా మున్సిపాలిటీలు, దానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఈ అన్నిటికి సంబంధించి రిజర్వేషన్లు అయితే క్లియర్ అయిపోయాయి. ఓవరాల్గా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కావచ్చు, ఇటు బీసీలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ ఇటు 38% సంబంధించినటువంటి 38%, అంటే 38 మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సీట్లను కూడా బీసీలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో కొంత బీసీ సంఘాల నుంచి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి హామీలు అమలు చేయకుండా, కామారెడ్డి డిక్లరేషన్ 42% అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం ఏమాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఒకవైపు పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ రిజర్వేషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలకు, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే తెలంగాణలో కనిపిస్తుంది.